ఒకే అంశంలో రావణ్ను ఎన్నిసార్లు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. కోర్టులు బెయిలిస్తుంటే మీరు తప్పు చేశారన్నట్టే కదా అని అన్న ఆయన కక్షపూరిత రాజకీయాన్ని జనం గమనిస్తున్నారన్నారు. ఏంటి నాటకం? దౌర్జన్యం, అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది, మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ 5 సార్లు బెయిల్ ఇచ్చడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, రావణ్ తప్పు చేసింది, సరే, రావణ్ తప్పు చేసింది, ఓకే. తొక్కి నారా తీస్తాను చెప్తాను. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు, మీరు ఎవరో నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి. మీ అందరికీ నేను రానా రోజు ఏం చేస్తున్నారు మీరు? ఇబ్బంది ఉంటుంది నాకు. పోటీ చేయమనండి. నువ్వు తిట్టడం, వచ్చేది తిట్టించుకోవటం, నీ కోపాన్ని నన్ను తిరగటే ఊరుకుంటావు అంటాం. మేమేమో జగన్ పట్టావు పోయి కొత్త 8 మీటింగ్లు ఎన్ని కొద్దిగా అవుతుంది. జగన్ రెడ్డిని ఎవరికి పుట్టినావు అని అడిగిన ఏకైక వ్యక్తి లేదు. అకారణంగా ఉంది. కృష్ణుడు, రాముడు అని మేము అడగలం. చెప్పు, నీకు చాలా గౌరవం ఉంది కానీ నువ్వు అనుకునే వాడి పేరు చెప్పు. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు చెప్పునా? చూస్తున్నారు కదా, యేసు ప్రభువు వాడు కూడా వాడి పేరు చెప్పు. వాడి పేరు ఏంటి అది అడిగి చెప్పు. వాడి పేరు చెప్పునా? అదే అడుగుతున్నా. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు ఏం పేరు? కాదని దేవుడు, నువ్వు దేవుడు తెలుసా? మేరీ ప్యాంతలతో పడుకుంటాడు పుట్టాడు తెలుసా? ఆయన పేరు చెప్పలేకపోయాడు. యేసు చవట అని ఎవడు పుట్టాడు తెలీదు. ఆ నాన్న పేరు చెప్పగలవా? నువ్వు బైబిల్లో చూపించగలవా? ఒకడా బైబిల్? ఏదో రోజున యేసుగాడు చెప్తాడు. చూసారండి ఏ విధంగా మాట్లాడుతున్నారా? అని ఏ మహావిష్ణువు మా పరమశివుడు ఉంటాడు. అంతే కదా. పీస్ అయితే కాదు కదా. పీస్ అయితే పీసును ఉద్దేశించి ఓ చెక్క ముక్కల మీద ఏలాడేవాడా, బట్టలు లేకుండా నిన్ను కొట్టించుకున్నాడా, అదే నేను కొట్టించుకున్నవాడా అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవాడు కదా. 5 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయి వేరే చెప్పాడు కదా. చూసిండు కదా ఎంత అవమానిస్తారు. బట్టలు లేకుండా కొట్టించుకున్నాడా అంటే మేకలు కొట్టించుకున్నాడా, వేలాడేవాడా. ఈ విధంగా అవమానించిన వాళ్ళకి శిక్షలు ఉండవా, అరెస్టులు ఉండవా? ఏ ధర్మంలోనైనా